ఆశ్చర్యమైన ప్రేమ. మరోసారి అందరం కలిసి, కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి గట్టిగా కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ. చప్పట్లు కొడదాం. అందరం కలిసి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ప్రతి ఒక్కరు పాడాలి. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడింది ఆయన ప్రేమ. మన కొరకు మనకై ప్రాణాన్ని వీడింది ఆయన ప్రేమ. మన పాపంలో మనల్ని వెతికింది. ఆ ప్రేమ కరుణించింది, ఆదరించింది, సేద తీర్చింది, నిత్య జీవాన్ని ఇచ్చింది. ఆయనతో పాటు తరతరాలు ఉండేలా చేసింది ఆయన ప్రేమ. అతి ఆశ్చర్యమైన ప్రేమను బట్టి అందరూ కలిసి స్వరాలు విప్పి పాడదాం. ఇప్పుడు మహింపరుద్దామా? నాతో కలిసి పాడండి. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. గట్టిగా, మరణము కంటే బలమైన ప్రేమ, ప్రేమ. మరణము
నీ కోరిక వాక్యానుసారము కాకపోవడం, అనగా దేవుని చిత్తానుసారము కాకపోవడం. మీరు అడుగుతున్నప్పటికీ ఎందుకు మీరు పొందుకోలేకపోతున్నారంటే అది భోగముతో నిండిపోయిన మీ హృదయంలో నుండి వచ్చినటువంటి కోరిక. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా చక్కని కారు దయచే ప్రభువా, కారు దయచే ప్రభువా, కారు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఆయన ఏం చేస్తాడు, ఒక ఆఫీస్లో గుమస్తా, వచ్చే జీతం ఎంత 15,000 రూపాయలు. ఈ ఇల్లాలు ఏమని ప్రార్థన చేస్తుంది, ప్రభువా మాకు కుటుంబానికి మంచి కారు దయచే ప్రభువా. అసలు ఆ కారు ఆమె నిజంగా అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు వచ్చింది ఆ కోరిక? వాళ్ళ చెల్లి కొనుక్కుంది. ఏమిటి? వాళ్ళ చెల్లి కారు కొనుక్కుంది, వాళ్ళ అక్కయ్య కారు కొనుక్కుంది, లేక వాళ్ళ తమ్ముడు కారు కొనుక్కున్నాడు, లేక పక్కింటి వాళ్ళు కారు కొన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అడుగుతున్న ఈ కోరిక అవసరాన్ని బట్ట లేకపోతే అత్యాశను బట్ట? మీరు చెప్పాలి. అత్యాశ. అది అత్యాశ. తన స్థితికి మించిన కోరిక తను కోరినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడు. అనగా మీరు ఏది కోరుతున్నప్పటికీ మీ స్థితి ఏమిటో ఆలోచించండి, మీ గతి ఏమిటో ఆలోచించండి. అదే సమయంలో దేవుని వాక్యము మనలో ఉన్నట్లయితే మనం కోరే ప్రతి కోరిక వాక్యానుసారంగా ఉంటుంది. వాక్యానుసారంగా మనం కోరినప్పుడు దేవుడు అంటున్నాడు చక్కని మాట, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి. నీలో వాక్యము ఉన్నట్లయితే నీకు వాక్యానుసారమైన దాన్నే ఇష్టపడతావు. వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని నువ్వు ఇష్టపడవు. లోకానుసారమైన దాన్ని నువ్వు ఇష్టపడవు. వాక్యానుసారమైన దాన్ని నువ్వు ఇష్టపడతావు. దేవుడు అంటున్నాడు మీకేం కావాలో కోరుకోండి. ఎప్పుడు నా వాక్యము మీ హృదయంలో ఉన్నట్లయితే మీరు ఏది కోరుకున్నా అది వాక్యానుసారంగానే, నా చిత్తానుసారంగానే మీరు కోరుతాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట? ఆ మాట చదువుతున్నాను. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించాలి. దేవుడికి నా ఆశ ఏంటో తెలుసా? మీరు బహుగా ఫలించాలి. మనం అందరం బహుగా ఫలించాలి. దేవుడు కోరుతున్నాడు. మన ప్రార్థనలకు జవాబు రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు, ఇవ్వాలి ఆశపడుతున్నాడు. కానీ ఎందుకు మన ప్రార్థనలకు సహజంగా జవాబు రావడం లేదయా అంటే ప్రధానంగా మనం కోరుతున్న కోరికలు సరైనటువంటి హృదయం నుండి రావడం లేదు. మన హృదయం సరిగా లేకుండా, మన జీవితం సరిగా లేకుండా ప్రార్థనలు ఎలా సరిగా ఉంటాయి చెప్పండి? నీ జీవితమే స్వార్థంతో నిండిపోయిన జీవితం అయితే నీ ప్రార్థన స్వార్థంతో ఉంటుంది. నీ జీవితము లోకానుసారంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన లోకానుసారంగా ఉంటుంది. కాబట్టి నీ హృదయము ప్రార్థన విషయంలో నీ హృదయము చాలా అవసరం. నీ హృదయం సరిగా లేకుండా నువ్వు ఏ ప్రార్థన కూడా సరిగా చేయలేవు. రైట్ ఫ్రెండ్స్? కాబట్టి ఈ సమయంలో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా గ్రహించాల్సింది ఎటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నాం. మన హృదయము సరిగా ఉండకపోయినట్లయితే మనం కోరేటటువంటి కోరికలకు జవాబు రాదు. ఎందుకంటే ఆ కోరిక సరైనది కాదు కాబట్టి.